తగ్గేదలే మీ నరసేదాతతో సజ్జంతో. అయితే ఎంత చల్లని మనసున్న మనిషివయ్యా, ఎవరిలోనూ చూడలేదు నీ మంచితనమయ్యా, ఎవరైనా ఎదురైనా ప్రతి వారిని నానే, ఏ ఈర్ష్యాద్వేషము లేదయ్యా, మా కుడి మేఘన్న ఏ మాతకు జన్మించావయ్యా. ఈ పాటకు ఒక అర్థం చెప్తుంది. ఎందుకంటే ఇవాళ రేపట్ల సర్పంచ్ ఎంపీటీసీ అయిన పిల్లగా బాంబోని దండం పెట్టి బారు ఊరు బచ్చన్నపేట మామూలుగా ఉండదు కథ. కానీ ఇవాళ అదే సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే దాకా ఎదిగినా గదే గుణము, గదే మనస్తత్వము, గదే మానవత్వం నింపుకొని సమాజానికి సేవ చేస్తున్నాడు. అంతేనా? అంతే. అయితే ఇవాళ మనం వనపర్తి గడ్డ తూడి మేఘారెడ్డి గడ్డ మీద అడుగు పెట్టినాము. అసలు మున్సిపాలిటీ యుద్ధంలో మరి మేఘారెడ్డి ఏ రకంగా ముంగడిపోతుంది, ఏ రకంగా జనాల ఆదరణ దొరుకుతుంది, అంతేనా? అంతే. శనార్థి పెద్ద మనిషి ఎట సంగతి జనాలకు అంత నిమ్మలమే. ఏం చెప్తున్నావు జనాలకు? ఎలక్షన్లలో ఇప్పుడు గతంలో ఇచ్చిన హామీలు అన్ని పూర్తి అయిపోయినాయి అన్న. గతంలో ఇచ్చిన హామీలు రన్నింగ్ లో ఉన్నాయి, ఆన్ గోయింగ్ లో 2 years అయింది కాబట్టి అన్ని నడుస్తున్నాయి. మేము ఇచ్చిన గ్యారంటీలలో కూడా మాక్సిమం 90% చేసి ఉన్నాము. సో ఆ రెండు కూడా 2500 స్కీమ్ కానీ, ఇంకా తులం బంగారం కానీ, ఆ పెన్షన్ స్కీమ్ కానీ, అవన్నీ మేము ఎందుకు వేయలేకపోతున్నాము, రాష్ట్ర పరిస్థితి కింద నాకు చెప్తున్నాం. మిగతా అన్ని చేస్తామని చెప్తున్నాం. సో మాక్సిమం వనపర్తి టౌన్లో మరీ ముఖ్యంగా పెబ్బేరు టౌన్లో కానీ, అంతకు ముందున్న ప్రభుత్వం ఒక కలెక్టర్ బిల్డింగు, ఎస్పీ బిల్డింగు, రోడ్ వైడనింగ్ చేసి దాని మధ్యలో ఒక డివైడర్ కట్టి 4 చెట్లు పెట్టి, తర్వాత 4 చెరువులకు మినీ ట్యాంక్ బండ్ల పేరు మీద వెనక ముందు రివిట్మెంట్ కట్టి గడ్డి వేసేసి సీసీ రోడ్లు వేసి బిల్లులు దొబ్బి అదే డెవలప్మెంట్ అనుకున్నారు. మేము వచ్చిన తర్వాత గల్లీ నుంచి స్టార్ట్ చేసినాం. గల్లీ నుంచి స్టార్ట్ చేసి మెయిన్ రోడ్ల మీదకి వస్తున్నాం. వనపర్తి ప్రజలకు ఏం కావాలి ఆ గల్లీలో అది రాసుకుని వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తున్నాం. ఆల్రెడీ 54 కోట్లతో సీసీ రోడ్లు డ్రైన్ చేసినాం. మళ్ళీ ఒక 24 కోట్లు మొన్ననే టెండర్ అయింది. మళ్ళీ ఒక 50 కోట్లు సీఎం గారు జీవో ఇచ్చారు. సో ఈ నెక్స్ట్ 3 yearsలో వనపర్తి పట్టణానికి సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఆ ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ కానీ, ఆ కరెంటు సమస్య కానీ, రాబోయే 20 ఏళ్లకు 72 కోట్లతో వాటర్ ఇష్యూ లేకుండా అది కూడా చేస్తున్నాం. ఇవన్నీ వనపర్తి ప్రజలకు ఏం కావాలో చేసే క్రమంలో ముందుకెళ్తున్నాం. ఇంకా రోడ్డు వెడల్పు కొద్దిగా అంతేనో ఆగిపోయింది అనేది కూడా గుసగుసిన పడుతుంది. మరి వాళ్ళకి ఏం చెప్తున్నాం? పానగాల్ రోడ్లో ఒక 100 మీటర్లు ఆగిపోయింది. పెబ్బేరు రూట్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిస్తుంది, మొత్తం డ్రైన్ అయిపోయింది. ఇంకా రోడ్లు స్టార్ట్ చేస్తారు, మ్యాక్సిమం అయిపోవచ్చింది. కాకపోతే అక్కడ వాళ్ళకు నాకు తేడా ఏంటంటే, నేను మాట ఇచ్చిన బిజినెస్ చేసి ఆ షాప్ ఓనర్స్ కానీ, వనపర్తి ప్రజలకు కానీ, నేను ఎక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా పెట్టా, పోలీసులను పెట్టా, అధికారులను పెట్టా, బలవంతంగా మిమ్మల్ని ఒప్పించి మీ రూట్లకు నేనండి వస్తే మీరు నా రూట్లోకి తీసుకొని నచ్చజెప్పి చేసేదానికి కొంచెం లేట్ అయింది. సో నడుస్తుంది వర్క్. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు మీరు ఎటువంటి హామీలు ఇచ్చారు, ఏ హామీలతో ముందుకు పోతున్నారు? వనపర్తి పట్టణానికి అదే చెప్తున్నా, వాళ్ళకి ఆ గల్లీలో చాలా కాలనీస్లో సీసీ రోడ్ల సమస్య ఉంది. వాటర్ వర్షాకాలం అయితే అది చెరువుల్లాగా ఉంటాయి. అవన్నీ ఆ డ్రైన్లు కానీ మొత్తం వనపర్తి ముఖ చిత్రం, వనపర్తి ప్లాన్ తీసుకొని బేసికల్లీ ఎక్కడ గ్రావిటీ ఉంది, ఎక్కడ డౌన్ ఉంది, ఎక్కడ హైట్ ఉంది, ఏ వాటర్ ఎక్కడ పోతుంది, మొత్తం పక్కా ప్రణాళిక చేసుకున్నాం. నేను బేసికల్లీ కాంట్రాక్టర్ కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. సో ఏ వాటర్ ఎక్కడ పంపించాలి, ఒక కాలనీ వాటర్ ఒక కాలనీకి రాకుండా డ్రైన్కి లింక్ చేసేసి పంపించే క్రమంలో ఇంకా కొన్ని వాటర్ సమస్య ఉంది, సీసీ రోడ్లు ఉంది, కొన్ని హైయర్ ఎలివేషన్లో ఉన్న కొన్ని కాలనీలకు మేము కాంక్రీట్ పంపు పెట్టి పైన కూడా రోడ్లు వేసినాం. వనపర్తి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అదేమో దెబ్బతిన్న కోల్లాగా, ఎందుకంటే గురువును మించిన శిష్యుడు అయింది అనేది లోకం తెలిసిపోయింది పిల్లగా. ఈసారి మాత్రం గట్టి పోటీ అనేది అక్కడ కంకణం కట్టుకుని కోల్లాగలు. మరి అదే మరి ఎట్లా, ఏ రకంగా మీరు పోటీ? ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారు. వాళ్ళు గడిచిన 10 సంవత్సరాలు మీరు అన్నట్లు ఆర్థికంగా బలంగా ఉన్నారు. నిన్న మొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇక్కడ ఉన్న ఒకసారి ఎమ్మెల్యే ఆయన మా కౌన్సిలర్ అభ్యర్థులను దిగజారి ఇసుక కొట్టుకునేటోడు, ఎల్ఐసి చేసుకునేటోళ్ళు, కూలి చేసుకునేటోళ్ళు, మేస్త్రి పని చేసుకునేటోళ్ళు ఎలక్షన్ల ముందు నన్ను అట్లే అన్నాడు. ఒక ఎంపీటీసీ గాడు, ఒక సర్పంచ్ గాడు, వాడు నాకు పోటా, వాడు ఇట్లనే పాలు అమ్ముకునేటోడు. సో అట్లా అన్నాడు. మళ్ళీ అక్కడికి బాగానే ఉంది, ఎమ్మెల్యేకి నిలబడ్డ కాబట్టి నా లెవెల్ కంటే బాగానే ఉంది. కౌన్సిలర్లను కూడా వాళ్ళని పర్సనల్గా మాట్లాడుతున్నాను. అంటే నా నిరంజన్ రెడ్డికి వాళ్ళ బ్యాచ్కి ఏం చెప్తున్నట్టే, వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు సంపాదించుకున్నారు. నేను ఒక అహంకారం నేను ముందుకు పోయిందే సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి, ఆత్మగౌరవం పోరాటంతోనే నేను ఎలక్షన్కి పోయినా. సో మళ్ళీ బుద్ధి వచ్చి ఇన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా
ఎలక్షన్ లో ఓడిపోయిన జనరల్ ఎలక్షన్ తర్వాత వనపర్తిలో నేను ఇంతకు ముందు చెప్పినట్లు మా కౌన్సిలర్స్ ను ఎల్ఐసి చేసుకున్నట్టు ఎల్ఐసి చేయాలి, మట్టి కొట్టేటోడు మట్టి కొట్టాలి, ఇసుక కొట్టేటోడు ఇసుక కొట్టాలి, పాలు అమ్ముకునేటోడు పాలు అమ్ముకున్న కౌన్సిలర్ స్థాయికి దిగజాయి మా వాళ్ళని విమర్శిస్తున్నారు. సేమ్ బిఫోర్ ఎలక్షన్ 2023 బిఫోర్ ఎలక్షన్ కూడా నన్ను కూడా అట్లా ఓ సర్పంచ్ గాడు, ఎంపీటీసీ గాడు, ఎంపీపీ గాడు, పాలు అమ్ముకునేటోడు, టిప్పర్ డ్రైవర్, సో ఏం మాట్లాడినా వనపర్తి ప్రజల ఆశీర్వదించి కర్రు కాల్చి వాత పెట్టి బుద్ధి రాలే. ఎంపీ ఎలక్షన్ లో గుండు సున్నా ఇచ్చారు, బుద్ధి రాలే. నేను స్టేట్ అవేర్ నిరంజన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నేను చాలా వేదికల మీద మాట్లాడినా, మళ్ళా చెప్తున్నాను, నీకు ఒక అడ్వకేట్ ఉంది, అడ్వకేట్ కు నువ్వు అంతకుముందు ఎలక్షన్లకు రాకముందు 2014 నామినేషన్ వేసక ముందు నీ ఆస్తి ఎంత, ఆర్టీసీ బస్ ఎక్కేది నువ్వు వెళ్ళిపోయేది, నువ్వు కారు కూడా లేకుండా. అట్లాంటి నువ్వు అడ్వకేట్ లో ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించినావు, ఇన్ని ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, హైదరాబాద్ ఇన్ని బిల్డింగ్లు వచ్చినాయి, ఎన్ని బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి, పెద్ద పెద్ద కార్లు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ దానికి ఆన్సర్ చెప్పాలి. లేదా నువ్వు ఒక పని చేయి, నువ్వు ఎట్లా నెంబర్ 2 నెంబర్ 3 అనుకుని గీడికి వచ్చినావు, ఒక కౌన్సిలర్ పోటీ చేయాల్సిండే, మొన్న చేస్తే కౌన్సిలర్ అభ్యర్థులను మాట్లాడాల్సిండే. ఆయన లెవెల్ అంతా దిగజారిపోయింది. సో ఇప్పుడు మళ్ళా మున్సిపల్ ఎలక్షన్ లో వనపర్తిలో 33, పెబ్బేలో 12 ఉన్నాయి. మొత్తం మేము గెలవబోతున్నాం. ఇంకా బుద్ధి వస్తుంది. అయితే సర్పంచ్ అభయస్థానం ద్వారా ఏం చేసిండు వనపర్తి గడ్డ జనాలకు మేఘన్న అభయస్థం అనేది, నేను ఫస్ట్ బంగంపల్లె అల్వాల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నప్పుడు నేను అక్కడ ఫస్ట్ ఒక స్కీమ్ స్టార్ట్ చేసిన. ఆడపిడ్డలు అందరు ఎవరు పెళ్లిళ్ళు అయితే పుస్తమిడ్డల కోసం 21,000 నేను ఫస్ట్ సీఎం కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ఇచ్చే కళ్యాణ లక్ష్మి కంటే ముందు నేనే స్టార్ట్ చేసిన మా ఊర్లో 21,000 ఆడపిల్లలకు. దాని తర్వాత మా గ్రామ పంచాయతీలో అక్కడ ఎవరైనా బీదలు చనిపోతే 5,000 మేఘన్న అభయస్థం స్టార్ట్ చేసినాం. దాని తర్వాత పెద్దమంది ఎంపీపీ అయినా పెద్దమంది మండలంలో స్టార్ట్ చేసిన 26 జీపీలలో. తర్వాత వనపర్తికి వచ్చిన March 9, 2023 రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ 3 years వనపర్తి నియోజకవర్గం మొత్తం అందరికి మేఘన్న అభయస్థం ఇస్తున్నాం. దాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేక ఈ మధ్యకాలంలో పేపర్ కటింగ్ చేస్తున్నారట. పేపర్ కటింగ్ చేసేసి నా మీద డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇస్తారట. నేను చెప్పిన వేదికల మీద మీరు పేపర్ కట్ చేసుకుంటే పాత పేపర్లు రమ్ముకుంటే మీరు అట్లే ఉండండి, నేను ఇట్లే ముందరికి వెళ్తాను చెప్తాను. అయితే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లల్లో రెబల్స్ బెడద ఎక్కువ ఉండే, అది ఇండిపెండెంట్ సింబల్ కాబట్టి ఇప్పుడు సరే అది అయిపోయింది. ఇప్పుడు ఈ కౌన్సిలర్ మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ఏమైనా రెబల్స్ ని ఏమైనా బుజ్జగించారా? మీకు పోటీ ఎక్కువ ఉంది. ఫిబ్రవరిలో 12లో ఒక వార్డుల ప్రాబ్లం ఉంది, వనపర్తిలో 33లో ఒక 4 వార్డుల ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు వేరే పార్టీకి పోలే మా వాళ్ళు, లీగ్ పేషెన్స్ వాళ్ళు మేము ఇవ్వలేకపోయినాం. సో కాంగ్రెస్ రెబల్స్ గానే ఉన్నారు, వాళ్ళని బుజ్జగిస్తున్నాం. బుజ్జగించి మేము బీఫామ్ ఇచ్చిన క్యాండిడేట్ సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఏమి ఇబ్బంది ఉండదు. ఒక్కటే వనపర్తిలో మచ్చలేని నాయకుడిగా స్వచ్ఛమైన గుణముతోటి ఆయన సేవలు జనాల్లో ఉరుకులో పెడుతున్నాయి అనేది ఒకటి గుసగుస నడుస్తుంది పిల్లగా. ఎందుకంటే మరి కొందరు కన్ను ఓర్వది, కొన్ని మరి ఆయన ఆ ఇంట్లో ఉండాలే కొంతమంది ఏదో ఇక్కడ దిష్టి కన్ను పెట్టిరట, మరి కుట్రలు జరుగుతున్నాయట. మరి ఏ రకంగా ఎదుర్కోబోతుండు మేఘన్న? నిజంగానే ఒకటి మా కొంతమంది మా వెనకాల ఉన్న వాళ్ళు కూడా మేము పెద్ద సీనియర్లు బొంగు బోస్ అనుకుంటారు కూడా, వాళ్ళ కళ్ళు కూడా ఉన్నాయి. ప్లస్ ఎదురుగా వచ్చే శత్రువు కూడా ఉన్నాడు. సో ఆ శత్రువును ఈ శత్రువును అసలు ఎక్కడన్నా భూతద్దం పెట్టి చూస్తున్నారు మేఘారెడ్డి ఎక్కడన్నా తప్పు చేస్తాడని. వాళ్ళకి దారి దొరికే సమస్య లేదు, నేను తప్పు చేసే సమస్య లేదు. సో నేను చాలా రాజకీయాల్లో ఉన్నాను రోజు చాలా క్లియర్గా ఉన్నానుకున్నా. వనపర్తి ప్రజలకు సేవ చేయాలని నా బిజినెస్ వ్యాపారాలు అన్ని పక్కన పెట్టి వనపర్తిలోనే ఉంటున్నాను ఆల్మోస్ట్ నెలకు 25 రోజులు. ఇంకా వనపర్తి ప్రజలు ఎన్ని రోజులు దీవిస్తే అన్ని రోజులు ఉంటా. నీవు వద్దుగా చాలంటే మంచిగా నమస్తే పెట్టిపోతా. ఉన్న రోజులు క్లియర్ గా చేయాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంటామాట, అంటే ఆయన కనపడతామాట, ఉంటే ఈడ లేకపోతే ఆడ అనేది. అంటే ఆయన కూడా ఇక్కడ చదువుకుంటాట, దోస్తానం బాగుంటుందట సోపతి. మరి ఇంకా వనపర్తి జనాలకు ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ప్రచారంలో ఏం చెప్తున్నాం వాళ్ళకు? నేను అదే చెప్తున్నా, వనపర్తికి ఒకటి నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు అందరు మంత్రులతోనూ రిలేషన్ మెయింటైన్ చేయడం, వాళ్ళతో ఏ జీవోలు కావాలో నేను సెక్రటరీకి పోయి, నేను ఒక్కొక్కసారి సెక్రటరీలు అంటారు నా సెక్యూరిటీ వాళ్ళు, ఇంత పొద్దున వచ్చాం సార్ 9:30 కానీ. సో అట్లా నేను పనిచేస్తున్నా. అట్లనే సీఎం గారితో నా స్పెషల్ ఏముంటది అంటే, వాళ్ళ బ్రదర్ మేము అప్పుడు వనపర్తిలో ఉన్నప్పుడు క్లాస్మేట్స్ ఉండే, అన్న కూడా ఇన్నే ఉండే. సో వనపర్తి చాలా వేదికల మీద ఆయన చెప్తుంటాడు, వనపర్తి నాకు కల్చర్ని ఇచ్చింది, వనపర్తి నాకు సమాజాన్ని ఇచ్చింది, వనపర్తి ఎట్లా బతకాలని చెప్పింది. సో వనపర్తి గడ్డ అంటే నాకు చాలా ఇష్టం అనేది నాకు కలిసి వచ్చింది. వనపర్తికి సంబంధించిన ఏ ఫైల్ తీసుకోపోయినా మేఘా దాండు అక్కడ ఉన్న ఓఎస్డీలు కూడా అంటున్నారు, అన్న వచ్చిండు ఏదైనా పోతాడు. సో ఆ స్టేజ్ లో
ఆయనకు పుట్టి పెరిగింది మన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గం అయినా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నది కొడంగల్ అయినా దానికంటే ఎక్కువ ప్రాధాన్యత వనపర్తికి జీవోలు ఇస్తున్నాడు. ఈ రోజు వరకు వనపర్తికి ఆల్మోస్ట్ 2 years లో 2,000 కోట్ల జీవోలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మీ రాజకీయ ప్రత్యర్థులకు అందరికీ ఈ మెగన్ అభయస్తమే సమాధానం చెప్తుంది అని అంటారు. మేఘన్న అభయస్థం ఒకటి. 2 ఎవరైనా ఆ పిల్లలు ఏదైనా ఫీజులు కానీ బీద పిల్లలు ఉంటే అది చేస్తున్నాం. నాకు తెలిసి ఈ 5-6 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యే అయితేనో కానో నేను రాజకీయాలకు వస్తున్న రోజున కూడా నేను మా కంపెనీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు చిన్న చిన్న గుళ్ళు పెద్ద గుళ్ళు నా వంతుగా దాదాపు మొన్న ఒక రోజు లెక్క చూస్తాను 140 దేవాలయాలకు మసీదులకు కానీ చర్చిలకు కానీ ఆల్మోస్ట్ 10 కోట్లు ఇచ్చాను. సో అట్లా నేను అన్ని ఏది నాతోనే ఏది ఉండగలిగితే నాకు దేవుడు ఇస్తా ఉన్నాడు, నేను ప్రజలకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందన్న మీకు ఇట్లా ఈ మెగా అన్న అభయస్తము ఈ సహాయం చేయాలి ఎందుకు వచ్చింది అంటే మేము చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినాం. మా అమ్మ నాన్నది అగ్రికల్చర్ కుటుంబం. సో మేము చదువుకునేటప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉండే, చదువుకున్న తర్వాత మా కుటుంబ పరిస్థితి ఎట్లా ఉండే, మా అమ్మ నాన్న పెంచిన జీవితం అయింది. సో తర్వాత బేసికల్లీ కాంటాక్ట్లకు వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడ్డాం. ఒక మాట చెప్పాలంటే నేను అన్ని వేదికల మీద చెప్తున్నా, గ్వాలియర్ పక్కన శివపూర్ అని ఉంటుంది మధ్యప్రదేశ్ లో. 22 ఏళ్ల కిందట మేము ఆడ వర్క్ చేస్తుంటే ఆడ మా దగ్గర రోజు డబ్బులు ఉంటుండే, కానీ తినడానికి ఏం దొరకకుండా పార్లేజీ బిస్కెట్లు టీలు తిని నెల రోజులు ఉంటాం మేము. అంత కింద స్థాయి నుంచి వచ్చినాము. సో ఆ ప్రజల పరిస్థితి నాకు తెలుసు కాబట్టి ఆ బీద ప్రజలకు ఎంతో అంతో వాళ్ళని హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ అంటే సెల్ఫ్ సంతృప్తి ఉంటది కాబట్టి సో ఆ విధంగా నాకు చేయాలనిపిస్తుంది, చేస్తున్నాను. చూసిన పిల్లగా కానీ ఆయన చెప్పిన కానీ ఒక్కటి మర్చిపోయింది సార్. ఏంటి? ఇప్పుడు సార్కి ఏమో అక్కడ ప్రచారానికి పోవాలనేది ఉంది, ఆపినాము. కానీ ఒకటి అసలే మర్చిపోయాడు. అనాథ వృద్ధులకు నిరుపేదలకు బువ్వ పెట్టే బండి పోనిచ్చినట్ట మర్చిపోయాడు. చూసినావా? అంటే ఇది మేఘన్న మనస్తత్వము. తన గుండె నిండా మనసు నిండా మానవత్వం నింపుకొని ముందు పోతున్న సేవలే ఆయన గెలిపిస్తాయి అనేది ఇలా కనపడుతుంది. అంతేనా? ఇక మరి ఆఖరిదాలకు మరి పెద్ద మనిషి ఏం చెప్పబోతున్నాడు మన పద్ధతి జనాలు? మీరు చెప్పినట్లు ఆ అనాథ సినిమాలు మధ్యాహ్నం పూట ఊర్లలో ఉన్న పెద్దలకు సీనియర్ సిటిజన్స్ అందరికి భోజనం సరఫరా చేయడానికి కొన్ని రెంట్ ఆటోలు అవి పెట్టి టైంకి రీచ్ కాలేకపోతుంది. సో వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేను ఒక వెహికల్ కొనిచ్చిన మా అమ్మ నాయన పేరు మీద. సో దాంతో పాటు వనపర్తి ప్రజలకు, పెబ్బేరు ప్రజలకు, వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ నేను మీరు గెలిపించిన మీ బిడ్డగా నేను ఎలక్షన్ల కంటే ముందు చెప్పిన వనపర్తికి పెద్ద చిత్తగారులాగా పనిచేస్తున్నా, వనపర్తికి పెద్ద సేవకులాగా పనిచేస్తున్నా, మీ అందరికి పెద్ద కొడుకులాగా పనిచేస్తున్నా. సో మీరందరూ ఇట్లనే నన్ను ఆశీర్వదిస్తున్నారు. నాతో ఎంత వీలైతే అంత మీకు సాయం చేస్తుంటా, అందుబాటులో ఉంటా, మీకు ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా చూసుకుంటా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. వనపర్తి ప్రజలు అందరూ సేమ్ అటెండ్ నన్ను ఆశీర్వదిస్తున్నారు. మొన్న ఒక మీటింగ్ పెట్టాను, వనపర్తిలో మీటింగ్ పెట్టి మా కార్యకర్తలందరూ ఒక 3,000 మందిని పెట్టి నేను ఈ 2 ఏళ్లలో ఏమైనా మారినట్లు, గెలిపించిన తర్వాత మారినట్లు కానీ నా ముఖంలో కానీ నా ప్రవర్తన కానీ డెవలప్మెంట్ కానీ నేను ఏమైనా మారిందని అడిగిన. వాళ్ళు నాకేం చెప్పినంటే అన్న ఎక్కడ మారలేదు, నువ్వు ఇట్లనే ఉండు, కాకపోతే పంచ కట్టుకోక ఆయన లేక పాత ఆయన లేక అని ఒక్క సలహా ఇచ్చారు, మీతో ఏం సలహా ఇవ్వలే. సో వనపర్తి ప్రజల అభిప్రాయం మా కార్యకర్తల అభిప్రాయం ముందుకొస్తుంది. నాయకుడు కాదు మేఘారెడ్డి, సేవకుడు. ఎట్లా ప్రజలే తన కుటుంబం అనుకోని ప్రజల కోసం బతుకుతుండు అన్నట్టు కనబడుతుంది కండారా. అందుకనే ఇప్పుడు ఫైనల్ గా మేఘారెడ్డి చెప్పిన మాటలు కూడా మనం మనసులో పెట్టుకోవాలి, జనాలకు అడిగిపోవాలి. జనాలు కూడా ఏమంటారు, పెబ్బేరు జనాలు ఏమంటారు, వనపర్తి జనాలు ఏమంటారు, కథమతలో గుంజాలి మనం గుంజాలే. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ లోకల్ జనాలు ఏమనుకుంటారు, ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళకు, మన ద్వారా ఈ మెగన్న దగ్గరికి మన దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలు కూడా పరిష్కరించేటట్టు మనం కూడా ప్రయత్నం చేయాలి, మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడికి వచ్చినందుకు ఇది కథ. పోతాం మరిగా మీరు చౌరస్తల కాడికి వస్తాము, పెబ్బేరు పోతాము, వనపర్తి పోతాము, జనాల మనసులో ఏముందో కూడా మేము రాగుంటాం. ఓకే, ధన్యవాదాలు.